షార్ట్ వీడియోలల్లో మా హస్బెండ్ వర్ధంతి వీడియో పెట్టినామండి. దానికైతే వ్యూస్ 1K వ్యూస్ దాటినాయండి. చాలా రీచ్ అయిపోయింది జనాలల్లో. ఆ వీడియో చూసి ఒక 500 సబ్స్క్రైబర్స్ పెరిగిరండి. ఆ వీడియో చూసిన కాంచెల్లి ఒక 550 సబ్స్క్రైబర్స్ పెరిగిరు. కానీ లాంగ్ వీడియోస్ మాత్రం ఒక్కరు కూడా చూడట్లేదండి. ప్లీజ్ ఈ వీడియో నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఇంతవరకు చూడని వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మాత్రం ప్లీజ్ మా లాంగ్ వీడియోస్ మాత్రం చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ నాకు వాచ్ అవర్స్ పెరగట్లేదండి. ముగ్గు ఆరినాక చిన్న క్లిప్ తీసుకుందాం అనుకున్నా, కానీ బండ్లు ఆగేళ్ళనివ్వండి వెళ్తూనే ఉన్నాయి. కొద్దిసేపు అయితే ఉండదు ఈ ముగ్గు వాకిట్లో. అందుకే ఇప్పుడు తీసుకోవాల్సి వస్తుంది. ఆరితే మంచిగా అనిపిస్తుంది అనుకుంటే ఆరనిచ్చే కాలమే లేదు. హాయ్ ఫ్రెండ్స్, గడ్డి చూడండి ఎట్లుందో పత్తి చేనులా. 10 days నుండి ముసురులాగా పెడుతుంది, అసలు ఆగట్లేదండి ఈ వాన మాత్రం. ఈ భారీ వాన వస్తే మా ఊరు బాగొచ్చు. మా ఊరు చెరువు నిండండి, కుంటలు చెరువులు అన్నీ నిండు. మా దగ్గర అస్సలే లేదండి వర్షము, ముసురు వానే ఉంది. ఈ ముసురు వానకు అసలు గడ్డి వీకిచ్చేటట్టు లేదు, చేను పెరుగుతుందండి. అసలు నెల కింద వర్షపాతం ఉంటే 4 తవ్వండి చేను, నెల కింద లేదు. ఇప్పుడు 10 days నుండే కొడుతుంది. ఇగో నా భుజాల కాడుకుందండి ఈ చేను. ఇది చూడండి ఎంత విపరీతంగా ఉందో మా చేనులో. వర్షం కొట్టక ముందనేమో కొట్టకపాయ అంటుంది. ఇప్పుడేమో వర్షం ఏమో ఇడవకుండా రోజు కొడుతుంది. సాయంత్రం వరకేమో ఊకుతుంది, నైట్ వస్తుంది వాన. ఇక గడ్డైనా వీకిద్దాం 2-3 రోజులు పోతే బాగుండి. ఇంకా చూడు ఎర్రగా అయ్యింది చేనులు, రోజు వాన వచ్చేసరికి. ఇంకా చూడండి ఎర్రగా అయినాయి చేనులు. ఇది దుబ్బ చేను కనుక రాగలిగినాం. రేగడి చేను అయితే ఇప్పుడు ఇల్లు అడుగు పెట్టలేకపోదు అండి. చేనులు నీర్చిచ్చుబడి ఎర్రగా అయిపోతున్నాయి, చేనులు మొత్తం ఖరాబ్ అవుతున్నాయి. ఈ వానదేవుడు అయితే
కొట్టడు, అవసరం లేనప్పుడేమో కొడతా ఉంటాడు. కొట్ట ముందుకేమో కొట్టడాయ అని బాధపడ్డాం. ఇప్పుడు కొడుతుంటేనేమో ఇగనన్న పోరా దేవుడా అని మొక్కుతున్నాం. ఇంకా వీటి వరకు చెర్లమన్ను పోయించినామండి. అయితే ఈ చెర్లమన్ను పోయించిన కాడ ఎందుకో ఏమో ఇది భూమిలో కలవనట్టుంది. చేను అయితే ఇగో గింతే ఉంటుందండి. ఇంకా ఈ చెట్టు చూడండి ఎలా ఉందో. అసలు కాయలు కూడా చాలా పడాలండి, కాయలు కూడా ఏమంతా లేవు. ఈ ఫస్ట్ కాసిన కాయే మంచిగా పత్తి వెళ్తుందండి, తర్వాత కాసిన కాయకు పత్తి వెళ్ళదు. ఇప్పుడు చెట్టుకు ఒక 60-70 కాయ ఉంటే అనుకున్న పత్తి వెళ్తుంది చేనులల్లో. చెట్టుకు 60-70 కాయ లేదండి, ఒక 20 కాయ ఉంది. ఎందుకంటే నెల క్రితం వర్షం లేదు, అప్పుడు మంచిగా పూత కాయ నిలిచే టైంలోనే వర్షం లేదండి. అప్పుడు వర్షం పోవడం వల్ల చెట్టుకు కాయలు ఎక్కువ లేవు మా చేనులో. ఈసారి పత్తి ఎంత వెళ్తుందో ఏమో, పెట్టుబడి మీద పడకుండా ఉంటే చాలండి. పెట్టుబడి వెళ్ళాలి, మంచిగా పెట్టుబడి వెళ్ళాలి. ఇంత సంవత్సరం కాలం కష్టపడితే నాకు 10-20 వేలు అన్న మిగిలింది ఎట్లుంటుంది చెప్పండి. చేనులు మొత్తం అది గడ్డి మూసుకుపోయిందండి. మళ్ళీ గుంటక తోలియాలి, ఇలా గుంటక తోలిచ్చి గడ్డి వీకాలా, గడ్డి వీకిచ్చి గుంటక తోలాలా అర్థమవుతలేదండి. ఒక 2 రోజులు వాన పోతే కూలోళ్ళని పెట్టి గడ్డి వీకించుకోవాలండి. పత్తి చేను అమ్మడి పడాలండి. ఇక దీన్ని మంచిగా నీట్గా చేసి పెట్టుకోవాలి. పత్తి ఇక ఒక కంటిన్యూగా ఒక 10 డేస్ ఎండ కొట్టిందంటే పత్తి కూడా వగిలే మూమెంట్ అండి. ఎందుకంటే రోన్ కార్తెలు పెట్టిన వాళ్ళు అయితే ఈ పాటికి పత్తి వగులు. నేను రోన్ కార్తెలు పెట్టలేదండి, కొంచెం వెనుక పెట్టిన పత్తి, నాది కొంచెం వెనుకకే వగులుతుందండి. పెద్దగా మంచిగా ఇట్లా దగ్గరికి తీసినట్టుగా దాన్ని జరుపు. ఇది చూడండి ఎమడకాయ, దీన్ని మాత్రం బయట పడేయాలండి. దీన్ని ఇళ్ళనే ముంచితే మళ్ళీ ఎప్పటి లెక్క మూసుకుపోతుంది. దీనికి చావు అనేదే ఉండదు ఫ్రెండ్స్. ఇంత ఏరున్నా కూడా మస్తు పెద్దగా అవుతుందండి. షార్ట్ వీడియోలల్లో మా హస్బెండ్ వర్ధంతి వీడియో పెట్టినామండి. దానికైతే వ్యూస్ 1K వ్యూస్ దాటినాయండి. చాలా రీచ్ అయిపోయింది జనాలల్లో. ఆ వీడియో చూసి ఒక 500 సబ్స్క్రైబర్స్ పెరిగిరండి. ఆ వీడియో చూసిన కాంచెల్లి ఒక 550 సబ్స్క్రైబర్స్ పెరిగిరు. కానీ లాంగ్ వీడియోస్ మాత్రం ఒక్కరు కూడా చూడట్లేదండి. ప్లీజ్ ఈ వీడియో నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఇంతవరకు చూడని వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మాత్రం ప్లీజ్ మా లాంగ్ వీడియోస్ మాత్రం చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ నాకు వాచ్ అవర్స్ పెరగట్లేదండి. వాచ్ అవర్స్ వస్తేనే నా ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. 1 ఇయర్ దాటింది, వాచ్ అవర్స్ లేక నాది మానిటైజేషన్ అవుతలేదు. మమ్మల్ని సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు, మా ఛానల్ చూడాలని ఇష్టపడే వాళ్ళు మాత్రం తప్పకుండా లాంగ్ వీడియోస్ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీ ఫ్రెండ్స్కైనా మీ చుట్టాలకైనా తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి, మమ్మల్ని ఆదరించండి. మీకు బ్యాక్ టు బ్యాక్ 2 డేస్కి ఒక వీడియో అయినా పెడతానండి. కొంచెం బిజీ వర్క్లో ఉన్నానండి. ఎన్ని పనులు చేసినా ఆదాయపరంగా మాత్రం ఆదుకునేది ఏది లేదండి. జాబ్ ఒక్కటేను, ఆ జాబ్ పరంగా కూడా ఆశించినంత శాలరీ లేదండి. నాది చిన్న జీతము. ఆ చిన్న జీతానికి బండంట చాకిరీ చేయాల్సి వస్తుంది. మస్తు వర్క్ ఉంటుంది ఆ జాబ్లో. ఇక ఆ జాబ్ వదిలిపెట్టి ఏం చేయలేమండి. దాంతోపాటు వ్యవసాయం చేసుకుంటున్నాను. ఈ వ్యవసాయం కూడా దీని మీద కూడా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టానండి. కానీ ఆ డబ్బులు మొత్తం లాస్ అండి. వ్యవసాయంలో కూడా ఆశించినంత డబ్బు అయితే రావట్లేదండి. నేను సంవత్సర కాలం కష్టపడి పెట్టుబడి పెట్టి పండిస్తే మాత్రం ఆ పెట్టుబడి వాంగా 10-20 వేలు మిగులుతున్నాయండి. 1 ఇయర్ కష్టపడితే గంత మిగిలితే చేసి వేస్ట్ కదా. 1 ఇయర్ కష్టం అంతా వేస్ట్ అయిపోతుందండి. ఇంకా వ్యవసాయంలో కూడా సరి టైం ప్రకారం వర్షాలు లేక చేను ఎండిపోయి కూలోళ్ళం పెట్టి తిరగలేక మస్తు ఇబ్బంది అవుతుందండి. కానీ దీన్ని ఏం వదిలిపెట్టానండి. వ్యవసాయం కూడా చేసుకుంటాను, జాబ్ కూడా చేసుకుంటాను. ఆర్థిక పరంగా మెరుగుపడాలని యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నానండి. కానీ ఈ ఛానల్ కూడా ముందుకు పోవట్లేదు. మమ్మల్ని సపోర్ట్ చేయదలుచుకున్న వాళ్ళు మాత్రం సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. బాయ్ మరి.